హాయ్ అండి అందరికీ. ఈరోజైతే ఇంకా చికెను కబాబ్ చేయాలి, మటన్ కావాలన్నారనమాట. ఇంకా 2 రకాల వంటలైతే ఈరోజు చేశాను. సండే కదా! వాళ్ళు చెప్పినట్టు ఈరోజు వింటాననమాట పిల్లల మాట. వీక్ మొత్తం నేను చేసింది తింటారు. వీకెండ్‌లో మాత్రం వాళ్ళు చెప్పింది మాత్రమే చేస్తాను. కానీ ఇంకా సాటర్‌డే అయితే ఈవినింగ్ హాస్పిటల్‌కైతే వెళ్ళామనమాట. చాలా సివియర్ పెయిన్ వస్తే గానీ నేను నేనే కాదు ప్రతి అమ్మ వెళ్ళదనమాట. పెళ్లి కాకముందు హెల్తీగానే ఉంటాము. పెళ్లయిన తర్వాత కూడా హెల్తీగానే ఉంటాము. పిల్లలైన తర్వాత మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల మన హెల్త్ చాలా ఖరాబ్ అవుతుందనమాట. ఎందుకంటే అసలు నాకు ఎనకాల బ్యాక్ పెయిన్ ఎక్కువ వచ్చేసిందనమాట. అసలు చెయ్యి బట్టలు ఉతికేయడానికి కూడా అవ్వలేదు. అంత హెవీగా వస్తే గాని నేను హాస్పిటల్‌కి వెళ్ళలేదు. ఎందుకంటే చిన్న నొప్పి ఉన్నప్పుడే హాస్పిటల్‌కి వెళ్తే తగ్గిపోతుందనమాట. వెళ్ళినా నేను ఆ కాల్షియం టాబ్లెట్లు ఇచ్చినప్పుడు తాగేదాన్ని కాదు. ఎందుకంటే 30 ఏళ్ళు పైబడిన తర్వాత గానీ ఈ కాల్షియం టాబ్లెట్ల కథ అర్థం గాదు నాకైతే. ఇప్పుడైతే ఒంట్లో భయం పెట్టుకొని తాగాలనేసి అయితే ఖచ్చితంగా నిర్ణయించుకున్నాను. ఒక్క టాబ్లెట్‌లో విలువ ఎంత తెలిసిందంటే అసలు డాక్టర్ గారు చెప్తూ ఉంటే స్కానింగ్ చూసారు గదా! వీపులో వెన్నుపూస కొంచెము కాల్షియం తగ్గిందనేసి అయితే చెప్పారు. అందుకు డైలీ ఈ టాబ్లెట్లు తినాలి, హెల్తీ ఫుడ్‌లు తినాలి. మామూలుగా ఆకుకూరలు, భోజనం వరకే తినేదాన్ని. ఇంకా ప్రతి తల్లి ఆలోచించేది పిల్లల తర్వాతనే అనమాట. పిల్లలు తిన్న తర్వాత అసలు ఏమైనా మిగిలితే తినే టైం గూడా ఉండదు. ఎక్కువగా పని. ఏం పనుంటుంది అనేసైతే అంటారు. ఈ వయసుకంతా మీకు ఏం నొప్పులనేసి చాలామంది అంటూ ఉంటారు. ముగ్గురు పిల్లలతో నిజంగా చేస్తే తెలుస్తుందనమాట. ఆ టైంలో గానీ నేను ఫ్రీ టైమ్ తీసుకొని అసలు చాలా వరకు టెన్షన్ తగ్గించుకుంటాననమాట. నేను హెవీ టెన్షన్ ఏం పెట్టుకోను. బయట ఇలా చాలా సార్లు చేసుకుంటాను నేను. నేను చెప్పేదేంటంటే అసలు మనం ప్రెగ్నెన్సీ టైంలో గానీ, బాలింతల టైంలో గానీ ఇచ్చిన మందులు కరెక్ట్‌గా వాడడం, మంచి ఫుడ్ తీసుకోవడం, బాగా చూసుకోవాలి. పిల్లలతో పాటు మన ఆరోగ్యం గూడా మనం చూసుకోవాలి. ఖచ్చితంగా ఇదైతే ప్రతి తల్లి తెలుసుకోవాల్సిన విషయం. దాని తర్వాత మనం ఎంత తిన్నా గానీ పోయిన కాల్షియాన్ని మళ్ళీ తిరిగి తీసుకురాలేము. ఆ హెల్త్‌ని మళ్ళీ తిరిగి తీసుకురావాలంటే చాలా టైం పడుతుందనమాట. ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది గాబట్టి మదర్‌గా పిల్లల్ని చూసుకోవాలంటే మనం హెల్తీగా ఉండాలి, స్ట్రాంగ్‌గా ఉండాలి. ఇంకా చేయాల్సిన పనులు, పిల్లల బాధ్యతలు చాలా ఇంకా ఎక్కువగా హెవీగా ఉంటాయి గాబట్టి, ఏమన్నా టాబ్లెట్‌లు గానీ, ఫ్రూట్స్ గానీ పిల్లలు తింటే ముక్కాలు భాగం వాళ్ళు తిన్నా, కాలు భాగమైనా మన హెల్త్ గురించి మనం పట్టించుకోవాలి. ఇంకైతే నేను చాలా సార్లు అనుకున్నాననమాట. ఇలా అందరికీ చెప్తాను నా హెల్త్ నేను చూసుకొని అని. అనుకోకుండా తెలియకుండానే మన హెల్త్ మనం చూసుకోలేమనమాట. ఎందుకంటే ఒక్కరున్న ఇండ్లల్లో సెకండ్ మనిషి లేకపోతే మన పని మనమే జూసుకోవాలంటే ఎక్కువగా పిల్లల పైన ఇది మనమే నేను ఎక్కువగా పిల్లలతోనే వాళ్ళని తోడుకోరావడం గానీ, పిలుచుకురావడం గానీ, తీసుకెళ్ళడం గానీ, స్కూల్ గురించి గానీ, మధ్యాహ్నం వాళ్ళు హ్మ్. మార్నింగ్ నుంచి ఈవినింగ్ పడుకునే వరకు వాళ్ళతోనే నా ఆలోచనలుంటాయనమాట. నా గురించి నేను పట్టించుకునేది చాలా తక్కువగా అయిపోయింది. ఇంకా సరే ఇంకైనా బాగా చూసుకోవాలనేసి టాబ్లెట్లు డైలీ వాడాలనేసి ఇది మళ్ళీ ఏం ప్రాబ్లమ్ కాదనేసి డాక్టర్ అయితే చెప్పారనమాట. చిన్న ఇదే హెల్త్ కరెక్ట్‌గా చూసుకుంటే బావుంటదనేసి అయితే చెప్పారు. సరే ఇంక నుండైనా నా హెల్త్ గురించి నేను చూసుకోవాలి. పిల్లల కోసమైనా మనం బావుండాలి కాబట్టి మన గురించి మనం పట్టించుకోవాలి. ఇంకా సండే అనమాట. సాటర్‌డే అలా అయిపోయింది కదా! ఈ సండే మాత్రం వాళ్ళు చెప్పినట్టు నేను వింటాననమాట. ఎందుకంటే ఈ సండే వరకే స్కూల్ నుంచి ఇంట్లో ఉంటారు కదా! మిగతా మొత్తం స్కూల్లోనే గడుపుతారు కాబట్టి, ఈ వన్ డే మొత్తం నేనే ఉంటాననమాట. వాళ్ళకు ఇంట్లో పనులన్నీ చకచకా చేసుకొని, తర్వాత పార్క్‌కి తీసుకెళ్ళమన్నారు. పార్క్‌కి తీసుకెళ్ళాను. వాళ్ళు ఏమడిగినా ఈరోజైతే ఎక్స్‌క్యూజ్ వాళ్ళదేననమాట పై మాట. వారం మొత్తం నా మాట వాళ్ళు వింటారు కాబట్టి, వారంలో ఒక్కరోజైనా వాళ్ళతో ఇలా ఉంటాను. ఇంకా వాళ్ళ డ్యాడీ కుదిరితే వీలుంటే వస్తారు. లేదా ఏదైనా వర్క్ ఉంటే వెళ్ళిపోతారనమాట. మాకు దగ్గరే. ముడివారిపల్లి పార్క్ అనేసి పల్మేరుకు సంబంధించింది. దగ్గరేననమాట. ఆ రోజు 3 అవర్స్ ఈ పార్క్‌లోనే గడిపామనమాట పిల్లలతోనే. వాళ్ళకి అదో ఆనందం వీకెండ్‌లో అసలన్నీ మర్చిపోయి హాయిగా చక్కగా ఆడుకుంటారనమాట. మనకెట్లో ఆలోచనలు తప్పవు. ఇంకా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే అసలు రేపటి గురించి ఆలోచించేదే సరిపోతుందనమాట. మన ఆలోచనలు మన పిల్లలకి రాకూడదంటే వాళ్ళు అసలు మర్చిపోవాలనమాట. వాళ్ళ లోకమే వేరేగా ఉంటుంది. వాళ్ళ ఏజ్ మనకు రాదు గానీ, మన ఏజ్ అయితే వాళ్ళకి తప్పకుండా వస్తుంది కదా! అంతవరకైనా వాళ్ళు హ్యాపీగా ఏ అన్యం, పుణ్యం తెలియకుండా ఫ్రీగా ఉండాలనమాట. ఇంకా అమ్మా, నాన్న దగ్గర లేరనే ఫీలింగ్ అయితే రాకూడదు. వాళ్ళ దగ్గరలోనే ఉంటాననమాట. ఎప్పుడూ వాళ్ళ ఆలోచనలకు దగ్గరగానే ఉంటాను. వాళ్ళని వదిలేది కొంతసేపనమాట. నెక్స్ట్ టైమ్ మళ్ళా వెంటనే వితిన్ సెకండ్‌లో వాళ్ళు ఏమరిచినా గానీ ఇమ్మీడియేట్‌లీ వాళ్ళ ముందర ఉంటాను. బయట పంపించేది కూడా చాలా తక్కువనమాట. వెళ్ళమన్నా గూడా వెళ్ళరు. ఇంకా అలా హాస్పిటల్‌కి వెళ్ళొచ్చింది చూసిన పిల్లలైతే నాకు చాలా హెల్ప్ చేశారనమాట మా పాప అయితే. బట్టలు గానీ నేను ఉతికేస్తే మిద్ది పైన వాళ్ళే మొత్తం వాళ్ళకి చేతొచ్చినట్లయితే పైనేసేసారు. దానివల్ల నాకు ఇంగా కొంచెం ఈజీ అయింది. బట్టలు ఉతికేదనమాట చాలా హెవీ వర్క్ నాకు. అసలు నాకు
వాళ్ళు మొత్తం ఆరేసేసరికి చాలా హ్యాపీ అయిపోయింది. చాలా రిలాక్స్ అయిపోయిందనమాట. చాలా వరకు పని తగ్గినట్లయిపోయింది. తర్వాత వాళ్ళు వేసిన బట్టలని అలాగే నేను సర్దడం, అలాగే మళ్ళీ పార్కుకి వెళ్ళి వచ్చిన వెంటనే అసలు అంతా బట్టలంతా ఆరిపోయాయనమాట. ఇంక అక్కడే కూర్చొని మడతేసుకొని ఇంక ఇంటికొస్తే అసలు వేరే పనుంటుందనమాట. కిందికి మిద్దెపై నుంచి కిందికొస్తే ఆ బట్టలు అక్కడ వేసేసి తర్వాత వేరే పనికి ఆటోమేటిక్‌గా అందరూ వెళ్ళిపోతారు. నేనే కాదు చాలామంది ఎళ్ళిపోతారనమాట. అమ్మలంటే అంతే ఎక్కువ వర్క్స్ ఉంటాయి. ఏదో ఒక పనైతే దొరుకుతుంది ఇంట్లో. ఇంక తర్వాత అక్కడే మడతేసుకొచ్చేసి ఇంక వాళ్ళు ఈరోజు మామూలుగా స్కూల్లో ఇడ్లీ, టిఫిన్ ఐటెమ్స్ అయితే మధ్యాహ్నానికి అలో లేదనమాట ఇప్పుడు. ఓన్లీ మార్నింగ్ మాత్రమే టిఫిను. మధ్యాహ్నానికి లంచ్‌కంతా అన్నము, సాంబార్లే ఉండాలనైతే స్కూల్లో చెప్పారంట. అయితే నాకైతే భలే హ్యాపీ అనిపించింది. ఎందుకంటే వాళ్ళకి అప్పటికి అరిగిపోతుందనమాట. ఇంకా ఈవినింగ్ 4 వరకు ఉండాలి కదా! 4:30 వరకు అయితే పెద్ద పిల్లోళ్ళకి. చిన్న పిల్లలకైతే 4 వరకే. ఆ టైం వరకు ఆ అన్నం అయితే ఉంటుందనేసైతే వాళ్ళలా చెప్పింది నాకు చాలా ఆనందం అనిపించింది. కాబట్టి ఇంక ఇలా ఐటెమ్స్ అంతా ఏం పడవనమాట. వీకెండ్‌లోనే ఇలా ఉంటాయి. అప్పుడు వాళ్ళు ఏమడిగితే అది చేశాననమాట. పొద్దున్నయితే దోస చేశాను. దానికి కాంబినేషన్ శనగ్గింజల చట్నీ మార్నింగ్ చేసింది. ఇంకా ఈవినింగ్ అయితే పొయ్యిలో చేయలేదనమాట. అప్పటికే ఇంకా చాలా ఎక్కువ వంటకయిపోయింది కాబట్టి, ఇంకా కొంచెం వాళ్ళ కోసం ఇలా చేయడానికి ఏం ఇబ్బందేం లేదు. రెస్ట్ తీసుకునే టైంలో మనం రెస్ట్ తీసుకుంటే చాలు. కానీ ఆ రెస్ట్ తీసుకోకుండా మనల్ని ఎవరో తరుముతున్నట్లు చేసేస్తాం పనులు. దానివల్ల హెవీ పెయిన్ ఇంకా ఎక్కువొస్తుందనమాట. ఇంకైతే వాళ్ళు చికెన్ కబాబ్ కావాలన్నారు. ఒకరు పూరి కావాలన్నారు. ఇంకిద్దరు చపాతీ కావాలన్నారు. సరే ఇంక వాళ్ళకి నచ్చినట్టు ఈ వీకెండ్‌లో కంపల్సరీ చేయాలి కాబట్టి, అందుకు వాళ్ళు వారం పొడగాకి నేను పెట్టిన ఆకుకూరలు, మొలకెత్తిన గింజలు ఇలాంటివే తింటారనమాట. అసలు ఇంట్లో చేసిన స్నాక్స్ గానీ అవే తింటారు పిల్లలు. వాళ్ళ హెల్త్ కోసమే మనం చూస్తున్నాం గాబట్టి, కొంచెం ఇంకా ఒక 15 ఇయర్స్ వచ్చే వరకు మంచి పోషకాలుండే తిండి మనం పెట్టామంటే, తర్వాత వాళ్ళు తిన్నా వాళ్ళకి హెల్త్ ఏం అవ్వదనమాట. ఇప్పుడే కల్తీ తిండ్లు, అసలు ఆయిల్ ఫుడ్‌లు ఎక్కువగా పెడితే అసలు ఈ చపాతీ ఎక్కువ తింటారు. పూరి వీడొక్కడే తింటాడనమాట. చపాతీ అయితే వాళ్ళిద్దరు చపాతీ తినేది. ఎప్పుడో రేర్‌గా చేస్తాను ఈ పూరి గానీ. అయినా ఇంట్లో చేసే వంటలకి ఏమి అవ్వదనమాట. ఎందుకంటే ఆయిల్ మనం ఫ్రెష్‌గా వాడతాం గాబట్టి, బయట ఫుడ్ చాలా తక్కువ మేము తినేది. కనీసం 6 మంత్స్‌కొకసారి గూడా, సంవత్సరానికోసారి గూడా బయట ఫుడ్డయితే లేదు. ఏం కావాలన్నా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను పిల్లలకి. ఇంకా తర్వాత నాకర్థమైందేంటంటే, పిల్లల హెల్త్ ఎంత ఇంపార్టెంటో, నా హెల్త్ గూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. వాళ్ళ పైన చూపించే శ్రద్ధలో కాలభాగం శ్రద్ధ అయినా నా హెల్త్ గురించి నేను చూసుకోవాలి. ఎవరు చెప్పేవాళ్ళు ఆఖరికి కట్టుకున్న భర్తకు గానీ టైం ఉండదన్నమాట. ఇప్పుడుండే దీంట్లో ఉరుకులు పరుగులతోనే సంపాదనలుంటాయన్నమాట. ఎంత సంపాదించినా సాలదు. సంపాదిస్తూనే ఉంటాం. కాబట్టి వాళ్ళ పైన కోపం పడితే ఏమీ రాదనేసైతే అర్థమైంది. వాళ్ళ హెల్తే వాళ్ళు చూసుకోరు. ఇంక మన హెల్త్ ఏం చూస్తారు? వాళ్ళని గాని మనమే చూసుకోవాలి. నిజానికి ప్రతి తల్లి ఇదే విధంగా ఆలోచిస్తుందనమాట. నేనే కాదు చాలామంది తల్లులు ఇదే ఆలోచనతో ఉంటారు. ఇదే ఆలోచనలతో ఉంటేనే హ్యాపీగా లీడ్ అవుతుందనమాట లైఫు. ప్రతి తల్లి ఇదే విధంగా ఆలోచిస్తుందనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.